నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షము, చవితి తిథి, ఆరుద్ర నక్షత్రము, నవంబర్ 9, 2025. ఈరోజు కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో స్వర్ణ గజవాహనం పైన వేంచేస్తారు. శ్రీదేవి భూదేవి అమ్మవారు పల్లకీలో వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పార్వేటు మండపానికి చేరుకొని అక్కడ గోక్షీరము, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి అలంకరించి నైవేద్యం సమర్పించిన తర్వాత విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిల్లో సల్లింపు పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని ఆగమోక్తమైన విధానంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలకు మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యం, తిరువీస నైవేద్యాన్ని అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఏకాంత సేవలో భాగంగా వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.